ట్రాక్టర్స్ దేవుడు ఆపి కొంచెం పూజ అనేది చాలా గొప్ప అదృష్టం మీకు కలిగింది. ఎందుకంటే స్థిరమైనది ఎక్కడైనా పెడతారు. దేవదేవుడికి నిజంగా భక్తజన సార్ మీరు కొంచెం లేదు పైన వస్తుంది మా కొంచెం మైక్ పోయి నడవండి సార్ ఇక్కడ సురేష్ గారు సార్ కొంచెం రాగలకి మా అందువల్ల ప్రతి ఒక్కరూ మనం వాళ్ళు ఇచ్చిన సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ స్వామివారి మంత్రం ఉంటుంది. మంత్రం అయిన తర్వాత బండి చుట్టూరు వస్తే ఇక్కడ మీకు మంత్రపుష్పం చెప్తారు. తదుపరి నేరుగా అమ్మవారి గుడిలో అమ్మవారిని వెంకటేశాయ. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమో నమః. ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరం పప్పులవీధి మహాలక్ష్మి దేవస్థానం నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఈ దేవాలయం వరకు కూడా చక్కగా హనుమంత వాహనం పైన శ్రీనివాసుడు భక్తజనుల యొక్క గోవిందనామ స్మరణ చేత స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా కార్తీక దీప శోభలతో కార్తీక దీపాన్ని చక్కగా వారు ధరించి ఈ దేవదేవుడి యొక్క స్వాగతాన్ని తెలియజేస్తూ అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా అందరూ శోభాయాత్రగా నడిచి వచ్చి ఎందరో వందలాదిగా భక్తులందరూ కూడా స్త్రీమూర్తులు పురుషులు దీక్షాదారులు అందరూ కూడా తరలివచ్చారు. ఈ యొక్క చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గత 12 సంవత్సరాల పైనుంచి కూడా పైచిలుకు నిరాటంకంగా నిర్విరామంగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. ఇందులో విశేషం మరుసటి సంవత్సరం ఏ వాహనం స్వామివారికి జరపాలనేది స్వామివారే హారతి రూపంలో నిర్ణయిస్తారు. ఆ హారతిలో ఏ రూపంలో స్వామివారు దర్శించారో అదే రూపంలో మరుసటి సంవత్సరం ఆ స్వామివారికి వాహనం చేయడం జరుగుతుంది. ఒక సందర్భంలో నిజాశ్వాహనం స్వామివారికి 7 గుర్రాలతో వాహన సేవను కూడా నిర్వర్తించడం జరిగింది. కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, ఇలా అనేక వాహనాలతో దేవాది దేవుణ్ణి చక్కగా శోభాయమానంగా ఊరేగించడమే కాకుండా సింహపూడి గోవిందమాల కమిటీ, కనకదుర్గ సేవా సమితి, శ్రీ కొలపర్తి రమేష్ మిత్రమండలి వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో భక్తుల యొక్క అందరి యొక్క ఆధ్వర్యంతో అదందరికీ కూడా శుభం కలగాలని దీవిస్తూ